హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్ గా జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు సిసలైన జొన్న రొట్టె అంటే ఇదేనండి. చాలా సింపుల్ గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 2 కప్పులు మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎందుకంటే మనకు ఆ పిండి కలుపుతున్నప్పుడు ఆ బౌల్ కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని అందులో ఫస్ట్ 1 కప్పు మనము జొన్నపిండి వేసుకోవాలన్నమాట. జొన్నపిండి వేసిన తర్వాత మళ్ళీ 1/2 కప్పు జొన్నపిండి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి 1.5 కప్పు వేసేసుకోకూడదండి, ముద్ద ముద్దలాగా అయిపోతుంది అనమాట. చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు ఓవరాల్ గా 2 కప్పుల వాటర్ కి 1.5 కప్పు జొన్నపిండి అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ మెజర్మెంట్ అనేది గుర్తు పెట్టుకోండి. జొన్న రొట్టెలు చేసుకోవాలంటే 2 కప్పుల వాటర్ కి 1.5 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి, మిస్ అవ్వద్దండి. తర్వాత మనము పిండి అంతా కలిపేసిన తర్వాత గరిటెతో బాగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సినంత చిన్న ముద్ద తీసుకొని ఇలా మనకు చాపింగ్ బోర్డు మీద మంచిగా రుద్దుకోవాలి. ఎక్కడ మనకు పిండి ముద్దకి చిల్లులు లేకుండా చూసుకోవాలన్నమాట. నీట్గా రోల్ చేసుకుంటే మనకు జొన్న రొట్టెలు విరిగిపోకుండా వస్తాయి. తర్వాత చపాతీ రోలర్తో నీట్గా, అంటే గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేస్తూ మనం చపాతీ లాగా నొక్కుంటే ఈజీగా చపాతీ అనేది చాపింగ్ బోర్డు నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. తర్వాత 1 by 1 రొట్టెలన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. 2 days వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. ఒక రోజు చేసి పెట్టుకుంటే ఈ రోజు తినొచ్చు, రేపు కూడా తినొచ్చు అండి. నేను చేసిన 1.5 కప్పు జొన్న పిండికి నాకు 5 జొన్న రొట్టెలు వచ్చాయండి. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. పప్పు కాంబినేషన్ లో తీసుకుంటున్నాను, అద్దరిపోయింది. ట్రై చేయండి.